కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మన వరంగల్ జిల్లాలోని తెలంగాణ జంక్షన్లో రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాష్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ ఘటనను నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొంటూ రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో తెలంగాణ జంక్షన్లో నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. ఇవాళ ఏఐసిసి అగ్రనేత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఏఐ ప్రభుత్వం చాలా జాప్యం చేస్తూ ఇలా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని పార్లమెంట్లో అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికని రాజ్యసభలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ వారికి అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కి ఇవాళ వారు నిరసన దీక్ష శాంతియుతంగా చేస్తూ ఉంటే అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడో పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఇలా మోడీ ప్రభుత్వం కూడా వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సందర్భంగా మేము వరంగల్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా బీజేపీ నాయకులను ఖబర్దార్ రోడ్ల మీద తిరిగినామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజక